మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు సిఐడికి అప్పగించారు. ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల్లో కేసు మొత్తాన్ని సిఐడికి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసును సిఐడికి అప్పగించడం జరిగింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసును సిఐడికి అప్పగించాలి అని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ కొద్దిసేపటి క్రితం డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ కూడా సిఐడికి అప్పగించాలి అని చెప్పి మదనపల్లి పోలీసులకి ఈ రోజు సాయంత్రం ఆదేశాలు ఇచ్చారు. గత నెల 21వ తేదీ రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లన్నీ కూడా దగ్ధమయ్యాయి. ఇందులో 22A భూములకు సంబంధించి అసైన్ ల్యాండ్స్, కోర్టు వివాదాలకు సంబంధించిన ఫైళ్లు ఎక్కువగా ఉన్నాయి అని తేలింది. దీంతో పాటు ఈ ఫైళ్ల దహనానికి సంబంధించిన ఘటనపై మొత్తం 9 మంది మీద 9 కేసులు నమోదు చేశారు. ఇందులో పలువురు ఉద్యోగులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అయితే ఈ రాజకీయ నాయకులు, ఉద్యోగుల్లో కొంతమంది మినహా రాజకీయ నాయకులంతా కూడా పరారీలో ఉన్నారు. దీంతో పాటు ఈ బాధితులు కూడా చాలా మంది ఉండటం, వీరంతా కూడా మొన్న రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అక్కడికి వెళ్లిన సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పోటెత్తిన తరుణంలో బాధితులు కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఉండటం, నిందితులంతా కూడా పరారీలో ఉండటంతో ఈ కేసుని సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సిఐడికి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పడంతో ఆయన వెంటనే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు కూడా తగిన ఆదేశాలు ఇవ్వటమే కాకుండా 2 రోజుల్లో ఈ 9 కేసులకు సంబంధించిన ఫైళ్లను మొత్తాన్ని కూడా సిఐడికి అప్పగించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను కూడా సిఐడికి బ్రీఫ్ చేయాలి అని చెప్పి కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు లక్ష్మీ దుర్గా.